హాయ్! హలో! నమస్తే. చెట్లు పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టమే ఉంటది కదా! అందులో నేనొకదాన్ని. నాకు కూడా చాలా ఇష్టము. అయితే ఈ చెట్లు పెంచుకున్నా గానీ ఒక్కొక్కసారి మొత్తం ఎండిపోతూ ఉంటాయి గదా! ఎండిపోయినప్పుడు మనము ఇవి పిల్లల్లాగానే ఇప్పుడు ఎట్లా అనిపిస్తది ఎండిపోయిందంటే ఎంతో ఫీలింగ్ అనిపిస్తది. చాలా ఫీలింగ్ ఎందుకంటే ఇవి ఎండాకాలం వస్తే కొన్ని చెట్లయితే ఉండలేవు గదా! అయితే ఇవి గూడా నాది అట్లే అయింది చెట్లు. అయితే నేనేం జేశానంటే మొత్తం ఎండిపోయినాయి. అలోవెరా చెట్టు గూడా మొత్తం ఎండిపోయింది. అయితే నేనేం జేసినంటే మనకు డాక్టరు టాబ్లెట్స్ రాసిస్తారు గదా! అందులో కొన్ని ఓ 10 రాసిస్తే మనం ఒక 6 ఏసుకుంటాం. 4 అట్లే ఉంచుతాం కదా! అయితే నేనేం చేశానంటే అవి టాబ్లెట్స్ దంచాను. బాగా పొడి చేశాను. పౌడర్ జేసి ఆ పౌడరు దాంట్లో ఇప్పుడు ఉన్నాయి గదా! ఆ కుండీలలో ఏసేసి కొన్ని వాటర్ పోశాను. ఒక 5 డేస్‌లో చిగురించినాయి మొత్తము ఇవి. తమలపాకు చెట్టు, శంకుపుష్పం చెట్టు, అలోవెరా, మనీ ప్లాంటు, మళ్ళీ రోజ్ ఫ్లవర్ చెట్టు ఇవన్నీ ఈ చెట్లయితే మొత్తం ఎండిపోయినాయి. అవి టాబ్లెట్స్ ఎయడం వల్ల దంచి పొడి చేయడం వల్ల ఇదైతే చిట్కానే అనుకోండి. మంచిగా చిగురించినయి. ఒక 5 డేస్‌ల మొత్తం ఇలా గ్రీనరీగా అయిపోయినాయి చెట్లు మాత్రం. మీరు గూడా ట్రై చేయండి.